ఇప్పుడు పొలిటికల్ కార్టూనిస్ట్ మారు గారు, మీరు ఎలా అయితే సెటరికల్గా పొలిటికల్గా న్యూస్ పేపర్లో సెటరికల్గా కార్టూన్స్ వేస్తారో సినిమా ఫీల్డ్ కూడా అంతే. ఇది లామా ఖాన్ అంటే ఇది యాక్చువల్గా ఒక సినిమా ఆర్టిస్టులకి ఒక ఇల్లు లాంటిది. మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు అనేక రకాల ఫెసిలిటీస్ ఉంటాయి రాసుకోవడానికి. ఇక్కడి నుంచి చాలామంది పైకి వచ్చారు. ఇప్పుడు నెనుకోరి డైరెక్టర్ శివ నిర్మాణ గారు ఇక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, చాలామంది వస్తారు. ఎందుకంటే ఇది ఒక పర్టికులర్ మంచి ప్లేస్, ఒక ఫేమస్ ప్లేస్ అనమాట. ఇది అర్థమైందా? అందుకే ఈ లామా ఖాన్ అనేక రకాల చక్కగా పర్టికులర్ ప్లేస్. అదే సినిమా జర్నలిస్ట్ మురళి వస్తున్నాడు, దారి చాలా మంది తర్వాత దారి తప్పి దొంగర పట్టేట్టు ఈ లామా ఖాన్ నువ్వు కూడా వచ్చేస్తావు. జర్నలిస్ట్ వచ్చేసండి ఏంటి దారి జర్నలిస్ట్ చూసావు కదా సినిమాలు, రివ్యూ ఎలా ఉంది, ఎలా ఫీల్ అయ్యావు? సినిమాలు ఏంటి ఎట్లా అనిపిస్తుంది నీకు? జర్నలిస్టులు చెప్పే విధానం చాలా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కోడిని కోసం రెండు అలాగే ఉన్నాయి. అంత రక్త సిక్త లాగుందా? రక్తం, రక్తపాతం, హింస, పొడుచుకోవడం, తల లేపేయడం అది మామూలుగా లేదు. మరి ఓవరాల్గా ఎలా ఉంది సినిమా? ఇప్పుడు నాని సినిమా హిట్ అని పెట్టారు. ముందు 2 సినిమాలు వచ్చింది హిట్, ఇది 3వది. ఇప్పుడు ఆయన యాక్ట్ చేశారు, ఆయన ప్రొడ్యూసర్. అదేంటి హిట్ అని పెట్టాం, హిట్ అవ్వాలి కదా. ఆఫీస్లో హిట్ అయింది. జనాలు కూడా అలాగా ఫస్ట్ డే ఓపెనింగ్ అయితే నాకు తెలిసి ఐమాక్స్లో ఫుల్ ఖాళీ లేదు. ఓకే ఓకే. మొత్తం బుక్ మై షోలు అని బుక్ అయిపోయింది. లోపలికి వెళ్తే అంత యూత్కి సంబంధించిన అంశాలే ఉన్నాయి. ఈ మధ్య ఏంటంటే అందరూ వైలెన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. చాలా సినిమాలు అంటే వైలెన్స్, నేను వైలెన్స్ అంటారు కదా, నాని కూడా వైలెన్స్ సినిమాలో అంతకంటే వైలెన్స్గా ఒక బ్యాచ్ ఉంటుందండి, సిపికే అని ఒక బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే సమాజంలో వాళ్ళకి ఒక ఇండివిజువాలిటీ ఉండాలని ఒక స్వేచ్ఛ కోరుకుంటారు. వాళ్ళది ఏంటంటే ఇష్టం వచ్చినట్టు ఎవరిని పెడితే ఆయన చంపడం ఆయన ధ్యేయం అన్నమాట, శాడిజం. చంపేసి ఆనందిస్తుంటారు. ఆ టైప్ బ్యాచ్ కొంతమంది అమ్మాయిల్ని కొంతమంది తీసుకెళ్ళి చంపడం, చిన్న 9 ఏళ్ళ అమ్మాయిని కూడా తీసుకెళ్ళి చంపేస్తే చెప్తే నువ్వు ఎట్లా మేము చూడాలి కదా. ఇది రెట్రో కూడా చూసావు కదా? రెట్రో చూసాం. రెండింటి కంపారిజన్ ఎట్లా? రెట్రో కూడా అంతే. రెండింటికి కంపారిజన్ ఎట్లా అనిపిస్తుంది? ఏంటంటే అక్కడ ఒక సైకోలో మర్డర్ చేసేవాడిని అంతకంటే సైకోలాగా పోలీస్ ఆఫీసర్ అయితే వాళ్ళకి ఎలాగా డీల్ చేయగలడు అనేది నాని సినిమా. ఓకే. ఈ రెట్రో అనేది ఏంటంటే తమిళ వర్షన్ అన్నమాట. తమిళనాడులో కూడా అందులో కూడా ఇంతే, చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగి ఒక డౌన్ దగ్గర ఉండి పెరిగిన వ్యక్తి సూర్య. ఓకే ఓకే. వాడికి పంచి పవర్ ఏంటంటే బాక్సింగ్లో పంచి కొడితే అసలు ఆ చైకి చచ్చిపోతాడు. అలాంటి వాడిని ఇంటి దగ్గర పెట్టుకొని సాగుతూ ఉంటారు. ఓకే. ఆ సాగుతున్న టైంలో పెళ్లి చేసుకున్నాడు పెద్ద అయిన తర్వాత. నాకు ఇదంతా వద్దు డాడీ, నేను వెళ్ళిపోతాను, పెంపుతాను. ఆపేసి మళ్ళీ మేము చూడాలి కదా. సరే అన్నారు. మరి సినిమా జర్నలిస్ట్ మురళి గారు చెప్పిన ప్రకారం సినిమా చాలా బాగుంది. మనం ఇద్దరం అర్జెంట్గా కలిసి వెళ్దాం.